ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం లేదన్నయ్య, నాగవల్లి ఇంట్లో లేదు. ఓ, పెరట్లో ఉందా? తనకే పనులు చెప్పకనని మీకు చెప్పాను కదమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తాను. అన్నయ్య, నాగవల్లి అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య. ఏంటి? ఏ కుముదా, ఇంకెంతసేపు దాస్తారు వదినా? దాచిన ప్రయోజనం ఉండదు కదా. అన్నయ్య ఏమో నాగవల్లి అక్క కోసం వెతుకుతున్నాడు. ఏమైందమ్మా? నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. శివ వదినా, నాగవల్లి అక్కని ఇక్కడుండి ఏం చేస్తావ్? అత్తారింటికెళ్ళి సంసారం చేస్తేనే బాగుంటుంది, అదే అందరికీ మంచిది. నేనిక్కడ ఎలా ఉన్నానో నువ్వు కూడా అక్కడ అలానే ఉండాలని వదిన చెప్పగానే నాగవల్లి అక్క ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందన్నయ్య. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందన్నయ్య. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందన్నయ్య. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందన్నయ్య. అన్నయ్య, అవును బావా, నేనే వెళ్ళమన్నాను. ఒక ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదు అనుకున్నాను. ఆ దుర్మార్గుడు దేవరాజ్ దగ్గర కాపురం చేయడానికి కష్టపడుతుందని నేను ఇక్కడికి తీసుకొస్తే నా చెల్లిని పొమ్మని నువ్వెలా చెప్తావు? నేను వెళ్ళిపోమ్మని చెప్పలేదు బావా. నువ్వు అనుకుంటున్నది వేరు, నేను చెప్పింది వేరు. నోర్మోయ్, 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 నోర్మోయ్. అసలు నా చెల్లిని వెళ్ళిపోమ్మనడానికి నువ్వు ఎవరో? నీకు ఏం అధికారం ఉంది? నీ జీతంతో నా చెల్లినేమన్నా పోషిస్తున్నావా? నువ్వు పెడితేనే తను తింటుందా ఏంటి? తనను ఈ ఇంట్లో ఉండొద్దనడానికి అసలు నీకేం హక్కుంది? అంత పెద్ద మాటలు ఎందుకు బావా? ఆపో, 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 ఆపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.